వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో వింగర్స్ అనే పదము ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ 1 క్రికెట్, ఆప్షన్ 2 హాకీ, ఆప్షన్ 3 సాఫ్ట్బాల్, ఆప్షన్ 4 హ్యాండ్బాల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 హ్యాండ్బాల్. మరో ప్రశ్న, ఒలింపిక్స్ నందు మహిళల హ్యాండ్బాల్ ఆటలను ఏ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 1968 మెక్సికో, ఆప్షన్ 2 1972 మ్యూనిచ్, ఆప్షన్ 3 1976 మాంట్రియల్, ఆప్షన్ 4 1980 మాస్కో. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1976 మాంట్రియల్. మరో ప్రశ్న, హ్యాండ్బాల్ ఆట ప్రారంభానికి కనీస ఆటగాళ్ల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 5 మంది, ఆప్షన్ 2 6 మంది, ఆప్షన్ 3 7 మంది, ఆప్షన్ 4 9 మంది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 5 మంది. మరో ప్రశ్న, హ్యాండ్బాల్ ఆట నందు 5-5 పెనాల్టీ త్రోలో టై ఏర్పడితే ఏ నియమాన్ని పాటిస్తారు? ఆప్షన్ 1 బాల్ త్రో ఇన్, ఆప్షన్ 2 పెనాల్టీ త్రో, ఆప్షన్ 3 3+3 త్రోస్, ఆప్షన్ 4 షడన్ డెత్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 షడన్ డెత్. మరో ప్రశ్న, హ్యాండ్బాల్ ఆట నందు ఉపయోగించు ఎల్లో కార్డును క్రీడాకారుడు ఎన్నిసార్లు ఎదుర్కొంటే అది రెడ్ కార్డుతో సమానము? ఆప్షన్ 1 2 సార్లు, ఆప్షన్ 2 3 సార్లు, ఆప్షన్ 3 4 సార్లు, ఆప్షన్ 4 5 సార్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 3 సార్లు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.